ఈరోజు చాలా రకాలుగా అందరూ తప్పుగా ఎత్తి చూపిస్తున్న విషయం ఏంటంటే, నీ తల్లికి తండ్రి కన్నా ఎక్కువగా దేవుడినే ప్రేమించాలి, దేవుడి కన్నా ఎక్కువగా ఇంకెవరిని ప్రేమించకూడదు అంది. అది మత్తయి సువార్త 10:37 వాక్యం. కానీ దాంట్లో ఏం విషయం ఉందంటే, ఈరోజు మనం తల్లి కన్నా తండ్రి కన్నా లేకపోతే కొడుకు కన్నా కూతురు కన్నా ఈ లోకం అన్నిటికన్నా మనం ప్రేమించాల్సిన దేవుడిని. అది కూడా ఎందుకన్నా అంటే, ఈరోజు మనకు తెలుసు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో. ఈరోజు మన తల్లిని తండ్రిని ప్రేమిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం. కానీ ఒకసారి వాళ్ళు మనం కోల్పోయినప్పుడు మనం పిచ్చోళం అయిపోతున్నాం. కానీ అప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుడి వైపు చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు ఇంకో మాట చెప్పాడు, నిర్గమకాండం 20:12 వాక్యంలో, నీ తల్లి తండ్రుని సత్కరించు, వాళ్ళని గౌరవించు, వాళ్ళని చాలా జాగ్రత్త చూసుకో, వాళ్ళని ప్రేమించు అని చెప్పాడు. దేవుడు తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూశాడంటే, నీ తల్లిదండ్రుని గౌరవించు, నువ్వు వాళ్ళు మందలించాలి, నువ్వు వాళ్ళు మెదలకుండా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు నిన్ను మంచి బాటలో నడిపిస్తాడు. సో నువ్వు వాళ్ళని ఏం చేయాలి? గౌరవించాలి, ఎప్పుడు నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పాడు. తల్లిదండ్రుల బాటలో నడమని చెప్పాడు. మరి దేవుడు ఈ విషయం చెప్పాడు. కానీ అందరూ ఏంటంటే, నా తల్లి కన్నా తండ్రి కన్నా దేవుని ఎక్కువ ప్రేమించి, ఎందుకంటే ఈరోజు ఆ దేవుడు లేకపోతే ఇలాంటి గొప్ప తల్లిదండ్రులు మనకి ఇప్పుడు ఇచ్చారు అంటే అది దేవుడే కదా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా చూడక రోడ్ల మీద వదిలేసి అనాథలుగా చేసి ఇన్ని రకాలుగా తల్లిదండ్రులు చేస్తుంటే, ఈరోజు మనం ఈ ఫోన్లు చూసుకుంటూ వాక్యం వింటూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి స్థితిలో బాగా చదువుకుంటూ ఇంత బాగా మనం అవ్వటానికి కారణం మన తల్లిదండ్రులే కదా. ఈరోజు ఆ తల్లిదండ్రులు మనకి లేకపోతే మనం ఈరోజు ఇక్కడ లేము, ఎంత గొప్ప స్థాయి మనకి లేదు. కానీ ఇలాంటి తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడికి మనం కృతజ్ఞత చెప్పాలి, సంతోషగానాలు పాడాలి. అండ్ అదే రీతిగా ఒకవేళ ఈ తల్లిదండ్రుల మీద మనం పిచ్చి ప్రేమ పెంచుకొని కోల్పోయినప్పుడు ఎవరున్నారు? మళ్ళీ ఆ దేవుడు మనకి భార్య రూపంలోనూ, బిడ్డల రూపంలోనూ, స్నేహితుడి రూపంలోనూ, ఎవరో ఒక బంధుమిత్రుల రూపంలోనూ మళ్ళీ ఎవరో ఒకరు ఆ లోటు తీరుస్తారు. అది ఎవరు పంపిస్తారు? దేవుడే పంపిస్తాడు. ఎందుకంటే ఎంతోమంది తల్లిని తండ్రిని కోల్పోయిన ఈరోజు ఒక గొప్ప మిత్రుడు ఉన్నాడు, వాళ్ళతో భర్త భార్య పిల్లలు ఆ లోటు తీర్చేలాగా ఉన్నారు. ఈరోజు అలా నుంచి దేవుడు ఇచ్చాడు. అందుకనే వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమించాడు, ఎందుకంటే మళ్ళీ మీ బాధల్ని తుడిచేది నేను, అలాంటి వ్యక్తుల్ని పరిచయం చేసేది నేను. అంతేగాని తల్లిని తండ్రిని అఘోరపరచమనో, వదిలిపెట్టమనో, విడిచేసి వెళ్ళిపోవడం, వాళ్ళు రోడ్డు మీద పడేమనో ఏ రోజు దేవుడు చెప్పలేదు. ఒకవేళ జనాలు పాస్టర్లు కానీ క్రైస్తవులు ఉన్నవాళ్ళు కానీ వాక్యం చెప్పాడు కానీ ఏమైనా చెప్తుంటే, ఇది మాత్రం దేవుడు తల్లిదండ్రులు గౌరవించమని చెప్పాడు. కానీ గాలికి వదిలేమని, తప్పుగా మాట్లాడితే క్షమించని, గాలికి వదిలేమని ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే తల్లి తండ్రి ఆ రోజు మరియమ్మను కూడా దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఆయన చనిపోయే ముందు యోహానికి ఇదిగో నా తల్లి సంగతి నువ్వు చూసుకొని చెప్పి ఆయన చనిపోయాడు. కానీ తల్లిని వదిలేసి అయితే వెళ్ళిపోలేదు.